అందరికీ నమస్కారం. నేను పురాణామృతం ఛానల్ నుండి అందే నాగబసవ సూర్యనారాయణ. ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలో రామప్ప దేవాలయంలో ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి గుడి. ఈ టెంపుల్ నిజంగా ఒక్కసారైనా చూడవలసినటువంటి టెంపుల్. వరంగల్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాలంపేట అనేటువంటి గ్రామంలో ఉన్నది. దీన్ని రుద్రేశ్వర ఆలయం అంటారు. కాకతీయ చక్రవర్తి అయినటువంటి గణపతి దేవుడు దీన్ని నిర్మించారని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 40 సంవత్సరాలు సమయం పట్టిందట. రామప్ప అనేటువంటి శిల్పి ఈ ఆలయంలోని విగ్రహాలను అత్యంత రమణీయంగా చెక్కడం వల్ల ఆ శిల్పి యొక్క పేరే ఈ గుడికి పెట్టడం జరిగిందట. రామప్ప దేవాలయం అని అంటారు. ఈ ఆలయం ఎన్నో భూకంపాలని తట్టుకొని నిలబడింది. ఎన్నో భూకంపాలు వచ్చాయి, కానీ ఆలయం ఇంతవరకు చెక్కు చెదరలేదు. ఆ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ కూడా పూజలు జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. పురావస్తు శాఖ వారు దీని ఆధీనం చేసుకున్నారు. భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు ఇది ప్రపంచ వారసత్వ కట్టడంగా కూడా నిలిచింది. వరంగల్ జిల్లాలో ఇంత అద్భుతమైనటువంటి ఆలయం ఉండడం మన అదృష్టం. ఆ ఆలయాన్ని వెళ్ళి చూద్దాం రండి. పూర్వకాలం ఇక్కడ పెద్ద పట్టణం ఉండేదట. ఆ పట్టణానికి ఈ ఆలయం శోభనిస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కానీ పెద్ద భూకంపాలు రావడం వల్ల ఆ పట్టణం అంతా కూడా భూగర్భంలో కలిసిపోయింది. కానీ ఈ ఆలయం మటుకు అలాగే ఉంది. భూకంపాలు వచ్చినటువంటి ఆనవాళ్ళు ఆలయంలోకి మనం వెళితే మనకి ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి. ఆలయంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు సైతం మధ్యకు పగిలిపోయి వంకరగా కనబడటం మనకి ఇప్పుడు కూడా గమనించవచ్చు. ఆలయం మండపం ఒక ప్రక్క భూమిలోకి 2-3 అడుగులు లోతుగా దిగిపోవడం కూడా మనం గమనించవచ్చు. కానీ గర్భాలయంలో ఉన్నటువంటి శివుడికి మటుకు ఏమాత్రము ఆపద కలగకుండా అలాగే ఉండడం అనేటువంటిది ఆ శివుని యొక్క మహత్యంగా చెప్తున్నారు. ఆలయం బయటకు వచ్చి ఒక ప్రక్క చూస్తూ ఉంటే ఆలయం అంతా ఒక ప్రక్కకు ఒరిగినట్లు కూడా మనం గమనించవచ్చు. చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఈ ఆలయంలో మనం చూడవచ్చు. అంచేత ఈ వీడియోని తప్పనిసరిగా మీరు చూడవలసిందిగా, చివరాఖరి వరకు చూడవలసిందిగా ప్రార్థన. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం. పాలంపేట అనేటువంటి గ్రామంలో ఈ రామప్ప దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉంది. ఆలయం కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఎందుకు కట్టవలసి వచ్చిందో చూద్దాం. పూర్వం ఇక్కడ చాలా పెద్ద పట్టణం ఉండేదట. అందుకని ఇంత అందమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది నిర్మించిన తర్వాత 4-5 సార్లు పెద్ద పెద్ద భూకంపాలు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల ఇళ్ళన్నీ కూడా భూగర్భంలోకి వెళ్ళిపోయాయని, ఒక 2-3 కిలోమీటర్ల లోతులో ఆ ఊరంతా తిరగబడిపోవడం జరిగిందని అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మందపాటి కొండ పెంకులు తవ్వగా తగులుతున్నాయట. కానీ ఎన్ని భూకంపాలు వచ్చినా ఈ ఆలయం మటుకు చెక్కు చెదరకుండా ఉండడం అనేటువంటిది ఒక విశేషం. ఆలయంలో ప్రవేశించినప్పుడు మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్ళు సైతం మధ్యలోకి విరిగిపోయి ఉండటం, దేవాలయం కృంగిపోయి ఉండటం, భూకంప తాకిడికి తగిలినట్టు మనకు తెలుస్తుంది. చూడండి ఆలయం ఆవరణ ఎంత పెద్దగా ఉన్నదో. ఈ ఆలయం ఒక ప్రక్కకి ఒరిగిపోయినట్టు ఉండటం కూడా మనం చూడవచ్చు. 4-5 సార్లు పెద్ద పెద్ద భూకంపాలకు గురి అయిందని చెప్తూ ఉన్నారు.
ఇక్కడ శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంది. ఈ శిల్ప సంపద రామప్ప అనేటి ఒక శిల్పకారుడు చెక్కటం వల్ల సాటిలేని శిల్ప సంపదకు నిదర్శనంగా ఆయన పేరే ఈ ఆలయానికి పెట్టారని చెప్తూ ఉన్నారు. రామప్ప దేవాలయం, వరంగల్. చాలా అద్భుతంగా ఉంది కదా. చూడండి ఎంత ఆలయం ఎంత సుందరంగా ఉన్నదో, చాలా అద్భుతంగా ఉంది కదా. రామప్ప దేవాలయం, పాలంపేట. ఈ ఆలయం క్రీస్తు శకము 1213లో రేచర్ల రుద్రుడు కట్టించెను. ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయమును అంతర్భాగమును 3 వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపము కలిగి ఉన్నది. ఈ ఆలయము గొప్ప శిల్ప సంపద కలిగి ఉన్నది. మీరు చూడొచ్చు ఈ శిల్ప సంపద ఎంత గొప్పగా ఉన్నదో. ఎంతో చక్కగా నైపుణ్యంతో చెక్కినటువంటి శిల్పాలుగా ఇవి మనకు తెలుస్తున్నాయి. ఎంతో నైపుణ్యం ఉంటేనే ఇలా చెక్కగలరు. అది రామప్పకే సొంతం. అందుకే ఆ రాజుగారు ఈయన యొక్క శిల్పకళకు మెచ్చుకొని దేవాలయానికి కూడా రామప్ప దేవాలయం అని పేరు పెట్టడం జరిగి ఉండవచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదా. మిత్రులారా, ఈ వీడియో చాలా కష్టపడి తీసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్. థ్యాంక్ యూ.